ఉప్మా ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. అందుకోసం ముందుగా ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, వేరుశనగలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువ మంట తినరు. అందుకని నేను ఎండుమిరపకాయలు వేశాను. ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ టమాటాలు 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మరిగిన తర్వాత రవ్వ వేసుకోవాలి. రవ్వ గట్టిగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ విధంగా లూజ్‌గా కావాలంటే కొంచెం తక్కువ వేసుకుంటే లూజ్‌గా వస్తుంది. ఉప్మా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఈ విధంగా చేస్తే ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఉడికించుకోవడమే. ఈ విధంగా తయారైన తర్వాత స్టవ్ ఆపేసుకోవడం అంతే అండి. టేస్టీ ఉప్మా తయారవుతుంది.